ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 9వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 9వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కటి ధనయోగం ఉండబోతుంది. అంటే డబ్బు పరంగా చక్కగా రెండు చేతుల నిండా సంపాదించుకునే అవకాశాలు అయితే మీకు ఈరోజు రానున్నాయండి. అది ఏ విధంగానైనా అయి ఉండొచ్చు. అంటే మీ ఆదాయ మార్గాలు పెరగటం కానీ, లేదా మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి ఆ లావాదేవీలను జరపలేకపోయారో ఆ విధంగానైనా మీ చేతికి డబ్బు రావచ్చు. లేదా మీరు కోరుకుంటున్న ఏదైనా విషయంలో చక్కగా ముందుకు వెళ్ళటం, మీ పనులన్నీ ఏ ఆటంకం లేకుండా జరగటం, ఆ విధంగా కూడా మీకు లాభాలు రావటం కూడా మీ చేతికి డబ్బు వచ్చే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి ధనయోగం ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని లాభసాటిగా ఉంటుందండి. అది కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఈ రోజు మీకు చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ పని చెయ్యాలన్నా కూడా పట్టుదలతో దాన్ని ముందుకు నడిపించుకొని వెళ్ళిపోగలుగుతారు. అంటే అన్నింటా మేము విజయాలు సాధించాలి, మేము అన్ని పనులలో ముందంజలో ఉండాలి అని చక్కటి పట్టుదలతో ఉండగలుగుతారు. అదే విధంగా ఏకాగ్రతను కూడా చూపించగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క ధ్యాస ఏ పని చేస్తున్నారో ఆ పని మీదే ఉంచగలుగుతారు. పక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెట్టడం కానీ, లేదా ఈ పని చేస్తూ వేరే దగ్గర ఆలోచించుకోవటం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా ఏకాగ్రత ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ఈ రెండింటితో సమన్వయంతో మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను సాధించగలుగుతారండి. ధైర్యంగా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళి మీరు ఏదైతే ఫలితాలు కోరుకుంటున్నారో, ఏ విధంగా అయితే మీకు అన్ని శుభ ఫలితాలు రావాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా ఆశించినంత వరకు శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా స్పష్టంగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే ఈ నిర్ణయం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని పక్కదోవలు పట్టించకుండా మీకు పలానా విషయంలో అవగాహన ఉంటుంది అన్నట్లు స్పష్టమైన నిర్ణయాలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా అదృష్ట యోగం కూడా మీకు ఉండబోతుందండి. పరిస్థితులకు తగినట్లుగా చక్కగా వ్యవహార శైలి ఉంటుంది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి, అక్కడ ఏదైతే వాతావరణం ఉంటుందో దానిని బట్టి మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీరు మెసులుకునే విధానం కానీ ఆ విధంగా ఉంటుంది. ఎవరిని నొప్పించరు, ఇతరుల మనసును బాధ పెట్టరు. చక్కగా మంచి వాక్చాతుర్యంతో, మంచి నేర్పుతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళిపోగలుగుతారు. మీకు అనుగుణంగా మార్చుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో సఖ్యతగా ఉంటుంది. చక్కగా మీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీకు ఇష్టమైన వ్యక్తులతో గడపడం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో కలిసి మాట మంచి జరపటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తాయండి. నలుగురితో కలిసి మీరు మీ సమయాన్ని అయితే గడపగలుగుతారు. అది కూడా ఎంతో ప్రశాంతమైన మనసుతో మీ రోజునైతే గడుపుకునే అవకాశం అయితే మీకు లభించిందని సంతోషపడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మానసిక సంతోషంతో ముందుకు వెళుతూ చక్కటి విజయాలను పొందుతూ మీరు కోరుకున్న విధంగా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, కొంతవరకు ఏవైనా మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజుని ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కగా మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవటానికి ఆ వంతుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా చక్కగా సఫలీకృతం చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న ప్రతి దానిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. అయితే ఎటువంటి పరిస్థితులలోనూ కానీ, అంటే ఉద్రేకపూర్వకమైన కోపతాపాలకు గురి అవ్వటం కానీ, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచినట్లు మాట్లాడుతున్నప్పుడు వారిని మీద కోపగించుకోవడం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఉండటం వలన ఈరోజు మీరు ఏ పని అనుకున్నా కూడా దాన్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు.
అందరి ఆశీస్సులతో విజయాలను పొందుతూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఖర్చులు కూడా కాసింత ఎక్కువగానే ఉంటాయి. అయితే వాటిని నియంత్రించుకునే అవకాశం కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ దిశగా కూడా మీరు ఆలోచనలు చేసుకోగలుగుతారు. కొంతవరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందండి. వృత్తి ఉద్యోగాలలో అన్నింటిలో కూడా చక్కటి లాభాలను, శుభ ఫలితాలను పొందుతూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ప్రతి నిర్ణయంలో కూడా లోతుగా ఆలోచిస్తూ చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అది కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళుతూ శుభ ఫలితాలను పొందుతూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని చూసినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, లేదా మీరు ఏదైతే ఉన్నత విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ అన్నింటిలో కూడా మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు చాలా వరకు కష్టపడి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాస్త పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా చక్కగా పూర్తి చేసుకుని మీరు కోరుకునే విధంగా చక్కటి వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అన్నింటా కూడా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ప్రమోషన్లు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వటం కానీ ఇట్లాంటి అవకాశం అయితే మీ చేతికి చక్కగా రాబోతుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం మీరు మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించేందుకు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకుని ధైర్యంగా వాటిని అమలుపరుచుకోగలుగుతారు. ఆశించినంత వరకు మీరు కోరుకున్న లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి లాభదాయకమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఆశిస్తున్నటువంటి విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపార లావాదేవీలను చక్కగా జరుపుకోగలుగుతారు. వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అన్ని విధాలుగా కూడా చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా విజయాలను పొందగలుగుతారు. పని భారం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా పనులన్నిటినీ మీ బాధ్యతగా భావించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మానసికంగా అది మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ రోజును గడుపుతూ ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఏదైతే శుభ ఫలితాలు ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని అటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో అనుకున్న విధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఏమైనా చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా బాధించవు మిమ్మల్ని. చక్కగా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ వ్యవహారం మీ పెద్దల సమక్షంలో మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విషయంలో ఒక మలుపు అయితే తిరగబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యవహార శైలి అందరి మేలు కోరే విధంగా, అంటే అందరికీ ఉపయోగపడేలాంటి నిర్ణయాలు తీసుకునే విధంగా కానీ లేదా 10 మంది మేలు కోరే విధంగా మీరు ఏదైనా పనులలో ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటి వ్యవహారాలు మీరు చేయటం, వాటిని అమలుపరచడం, మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం మీకు ఎంతగానో మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అంతేకాకుండా అందరి మధ్యలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా కల్పిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక శుభప్రదమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు ఎంతో ప్రశాంతమైన ఆనందాన్ని, అంతేకాకుండా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా చక్కటి యోగదాయకంగా ఉంటుంది. ఏవైనా చిన్న చిన్న కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్ద పీట వేసుకుని మీరు వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా అక్కడతో వాటిని వదిలేయటం, మీ వ్యవహారం మీద మీరు ధ్యాస పెట్టడం వలన చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.